ఇక శాసన మండలికి ర్యాలీగా వచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. నల్ల కండువాలతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డిఎస్సీ అక్రమాలపై సభలో చర్చ జరపాలంటూ నినాదాలు చేశారు. మెగా డిఎస్సీ కాదు, అది దగా డిఎస్సీ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. ఎంక్వైరీ చేయాలా? చర్చించాలి. డిఎస్సీ అక్రమాలపై చర్చించాలి. డిఎస్సీ అక్రమాలపై వెంటనే శాసన మండలికి ర్యాలీగా వచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. నల్ల కండువాలతో నిరసన తెలుపుతూ వాళ్ళు కాలినడకన అక్కడికి చేరుకున్న పరిస్థితి. డిఎస్సీ అక్రమాలపై సభలో చర్చించాలని వరుసగా 4వ రోజు కూడా అదే నినాదాలు చేస్తూ వస్తున్నారు. మెగా డిఎస్సీ కాదు, ఇది దగా డిఎస్సీ అంటూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శించారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిఎస్సీ అక్రమాలపై చర్చించాలని కోరుతూ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ అక్రమాలపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిఎస్సీ అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, అందుకే మండలిలో చర్చ చేపట్టకుండా ప్రభుత్వం దాటవేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. గడిచిన 3 రోజులుగా శాసన మండలిలో డిఎస్సి 2025 జరిగిన ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పరీక్షల ప్రక్రియ ప్రారంభించిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా పేపర్ లీకేజీ, అడుగడుగునా కూడా అవినీతి రాజ్యమేలినటువంటి పరిస్థితులు, దాంతోపాటుగా వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులందరికీ కూడా జీవోలు మార్చి ఉద్యోగాలు ఇచ్చి మరలా తిరిగి పాత జీవోలు పెట్టినటువంటి వైనం, దాంతోపాటుగా బేరసారాలు జరిగినట్టుగా ఆడియో వీడియో టేపులు బయటకు వచ్చినప్పుడు కూడా కేసులు కూడా తూతూ మంత్రంగా పెట్టినటువంటి వైనం పైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీద టీటీడీ లడ్డు అంశంకి వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు? వైవి సుబ్బారెడ్డి గారిలో నిజాయితీ ఉంది, వైఎస్ఆర్సీపీలో నిజాయితీ ఉంది కాబట్టి మేము కోరుకున్నాం సిబిఐ ఎంక్వైరీ. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఆరోపణలు ఏదైనా వస్తే డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మీరు లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంది. మా గోడకు అవతల ఉన్నటువంటి శాసనసభలో మాత్రం ఒక స్టేట్మెంట్ చదివి, గోడకి అవతల ఉన్నటువంటి శాసన మండలిలో మేమేడ కూర్చొని దీక్షలు చేసి మేము మీతో చర్చిస్తాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఇక్కడికి వచ్చి కూడా కూర్చొని కూడా మాతో చర్చించడానికి ముందుకు రావట్లేదంటే అదేమంటే శాసనసభలోకి వెళ్ళి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి రా చూసుకుందాం అంటారు. ఏంటి చూసుకునేది? ఇదేమన్నా కుస్తీ పోటీలా, బాక్సింగ్ పోటీలా? ఏంటి? మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శాసన మండలిలో మేమంతా కూడా చర్చించడానికి ఇక్కడ కూర్చొని ఉన్నామంటే అక్కడికి వెళ్ళి నువ్వురా అంటే ఇది డెమోక్రసీనా లేకపోతే ఏంటి? డిఎస్సిలో స్వయంగా మంత్రి గారే చెప్పారు, అయ్యా మేము డైరెక్ట్గా పోస్టులు ఇవ్వచ్చు, పివి సింధుకు కూడా ఇచ్చాము, అలాగే ఇస్తాము అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా రూల్ లేదండి. డిఎస్సి పరీక్ష రాయాలి, తర్వాత టెట్ క్వాలిఫైడ్ కావాలి, అవి అన్నీ అయిన తర్వాత ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.
ఇది ఖచ్చితమైనటువంటి రూలు. ఆ రూల్ను అతిక్రమించు ఒక జీవోలను తేవడం, మళ్ళీ అది ఆ పని అయిపోతేనే ఆ జీవోలను క్లోజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ప్రతిభావంతులు ఎంత వెనుకబడి ఉంటున్నారో, ప్రతిభావంతులంతా ఎంత ఎనిక్కిపోయినారో, నిరుద్యోగులంతా కూడా ఈరోజు బాధపడేటటువంటి సమయం ఆసన్నమైంది. డిఎస్సీ పైన సిబిఐ ఎంక్వైరీ వెంటనే, డిఎస్సీ పైన సిబిఐ ఎంక్వైరీ వెంటనే, వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే, విద్యాశాఖ మంత్రి లోకేష్ వరుసగా 4వ రోజు కూడా వైఎస్ఆర్సీపీ డిఎస్సిపై జరిగిన అక్రమాలపై చర్చించాల్సిందేనంటూ పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో శాసనసభలో ప్రతిపక్ష నేతలు ఎవరు లేని దగ్గర చర్చిద్దామంటూ లోకేష్ పిలవటం హాస్యాస్పదమని, సో మండలిలో ఎందుకు చర్చకు ముందుకు రావట్లేదంటూ కూడా పర్వతిరెడ్డి ఇప్పటివరకు మాట్లాడడం కూడా మనం చూసాం. డిఎస్సి అక్రమాలపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. వరుసగా 4వ రోజు ఇది. సో తమ హయాంలో ఏదైనా ఆరోపణలు వస్తే తామే స్వయంగా వాలంటరీగా సిబిఐ విచారణ జరపాలంటూ కూడా ముందుకు వెళ్ళిన నిజాయితీ మా పార్టీది. ప్రస్తుతం అదే కొరవడిన ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు డిఎస్సి అక్రమాలపై చర్చకు ముందుకు రావట్లేదనేది కూడా ప్రధాన ప్రశ్నగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. డిఎస్సి అక్రమాలపై చర్చించాలని కోరుతూ శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. కాలినడకన శాసనమండలికి ర్యాలీగా వచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. నల్ల కండువాలతో నిరసన తెలుపుతూ వచ్చారు వాళ్ళు. డిఎస్సి అక్రమాలపై సభలో చర్చ జరపాలని నినాదాలు చేశారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.